నువ్వు నాటకాలు వేయకు, రింగ్ ఎట్లా పోతుంది? ఏం నోరు లేచింది మరి ఇప్పుడు నీది? ఏం గోల్డ్ పోగొట్టి నువ్వు మళ్ళీ మాట్లాడకు, బుద్ధి పుణ్యానికి వస్తుంది అది. రింగ్ కోసం ఏడవద్దు అంటే మీ అమ్మోళ్ళు పెడితే పోతే ఏడుస్తావా? మా అమ్మోళ్ళు పెట్టినా పెట్టకున్నా అది మనకు చాలా ఇంపార్టెంట్ రింగ్ నాన్న, ఎంగేజ్మెంట్ రింగ్ అది. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. నా ఫింగర్కి ఉంది కదా రింగ్ అయితే, ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్. సో ఎంగేజ్మెంట్ తర్వాత ఇంతవరకు అయితే నేను రింగ్ తీయలేదు. సో ఇది పోయిందని చెప్పేసి ఒక చిన్న ప్రాంక్ అయితే చేద్దాము. తీసైతే జేబులో పెట్టుకుంటా, తను వచ్చిన తర్వాత రింగ్ పోయింది అన్నట్టు చిన్న స్టార్ట్ చేద్దాం. తన రియాక్షన్ ఎలా వస్తుందో ఒకసారి క్యాప్చర్ చేద్దాం, ఓకేనా? చలో. సో మైక్ అయితే పెట్టేసుకున్నాం, రింగ్ అయితే మన జేబులో పెట్టేసుకున్నాం. తను వచ్చిన తర్వాత చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ చేద్దాం. తను బయట ఉంది. జయా, రింగ్ ఒకసారి బాత్రూంలో చూడవా? రింగ్ ఒకసారి బాత్రూంలో చూడవా? గోల్డ్ రింగ్ పిచ్చి మగందా నల్ల పడ్డట్టుంది ఇల్లాక, అది బ్యాగులు పిండేటప్పుడు. సబ్బు వద్ద నేను పిండమని చెప్పిన, నాకు అనవసరంగా పిండించినట్టు చెప్పిన. అల్ల పడ్డ దొరుకుతుంది అంతా చూసిన నేను ఒకసారి. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. అదే వచ్చింది బాధ. మూత లేదు, అది అల్లబడ్డది. అన్ని నాటకాల పొక్కనా, నీకు ఫస్ట్ చెప్పిన పిండమంటే అని బ్యాగులు వారేస్తా పీక్తా అని చెప్తివి. ఒక్కలో 1000 రూపాయల బ్యాగ్ కోసం ఎట్లా వస్తుంది? ఏం చేయ దోలాడుకో, మరి దోలాడితే మొత్తం చూసిన దొరకదు, పోయింది అల్లబడ్డది. వాటర్ నేను మొత్తం బకెట్ గుమ్మరిచ్చినప్పుడు మొత్తం పోయింది. నాకేం తెలుసు సబ్బు, అది సబ్బు పడ్డట్టు ఉంది. ఇట్లా గుంజినప్పుడు బ్యాగ్ తగిలిందో మరి ఎట్లా అది ఇట్లా ఎట్లా అన్నప్పుడు పోయింది. అది పోయింది. పోయిందా ఏమన్నా పెట్టినవా? పోయిందా ఏమన్నా పెట్టినవా రింగ్ ఎప్పుడైనా? ఎందుకంటే అది తీయడానికి కూడా వెళ్ళినంత టైట్ ఉంటుందా రింగ్? అంటే ఎందుకంటే అది తీయడానికి కూడా వెళ్ళినంత టైట్ ఉంటుందా రింగ్? ఏమైంది తెలుసా, అది సబ్బు పెట్టేటప్పుడు కొంచెం సబ్బు పట్టింది. అది ఫస్ట్ ఒకసారి ఇట్లా బయటికి వెళ్తే మళ్ళీ నార్మల్గా సబ్బు అంతా క్లీన్ చేసుకొని పెట్టినది. రెండు ఇట్లా జాడిచ్చేటప్పుడు మరి ఎట్లా పడ్డదో, అది ఇలా కారేసేటప్పుడు బయట బ్యాగ్ పెట్టేటప్పుడు చూసాను. అది ఆ రింగ్ ఏ రింగో నీకు గుర్తుందా కనీసం? ఎంగేజ్మెంట్ రింగ్ అది. చూసాను. ఆ రింగ్ ఏ రింగో నీకు గుర్తుందా కనీసం? ఎంగేజ్మెంట్ రింగ్ అది. ఎట్లా పోగొడతావు ఎంగేజ్మెంట్ రింగ్? పోయేదానికి ఎట్లా పోగొట్టి నేనేం పోగొట్టినా, అది పోయింది. అది ఏమన్నా తెలిసిపోతుందా నీకు పోయేటప్పుడు? మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఎట్లా ఇప్పుడు అంటే పీకినట్టు మళ్ళీ వేయించుకోవాలి. ఎట్లా ఇప్పుడు అంటే పీకినట్టు మళ్ళీ వేయించుకోవాలి. మళ్ళీ వేయించుకోవాలి చేయ ఎడికి తిక్కల్లాను తెలిసిపోతుందా రింగ్? తెలిసిపోతుందా రింగ్? పని చేస్తేనే తెలిసింది అది పోయిందని, లెటర్ తెలుసా? లేకపోతే నువ్వు అన్నీ నువ్వు పెద్ద ఏదో తోపుదాని లెక్క మాట్లాడదు. గోల్డ్ పెట్టుకోవడం చేత కానప్పుడు తీసుకొని బీరువాలో పెట్టాలి. రోజు పెట్టుకొని లింగ్ లింగం అని తిప్పొద్దు. రోజు పెట్టుకొని లింగ్ లింగం అని తిప్పొద్దు, అర్థమైందా? నేను తీసి బీరువాలో పెట్టాలి. ఇప్పుడు ఎందుకు పోగొట్టినావు? అది ఎట్లా వస్తుంది? అది కొనగలుగుతావా ఇప్పుడు బంగారం మనం? తిక్కల్లాను నీకు కారణం పోగొట్టినా? కొనగలుగుతావా? ఎన్ని రోజుల నుంచి ఎట్లా పోయింది మరి ఇప్పుడు ఎట్లా పోయిందంటావు? ఆ సబ్బు అనవసరంగా బ్యాగులు నువ్వు పొద్దున నేను పిండమన్నప్పుడు ఆ బ్యాగులు సబ్బు వింత అయ్యిపోతున్నాయి కదా. అనవసరం నాతో పిండించినాడు నువ్వు పింతా, అనవసరం నాతో పిండించినాడు నువ్వు పింతా అనే ఫస్ట్ థింగ్. నువ్వేమన్నావు పారేస్తా అని చెప్పినావు బ్యాగ్, అది దానివల్ల నేను పోవాల్సి వచ్చిందా? నేనే సొల్లు మాటలు చెప్పకపోయి అంతా. నువ్వు గెలుక్కోపోవే, నేను చూసిన ఆల్రెడీ వాటర్ బకెట్ పోసినప్పుడు అది పైప్లో పడిపోయింది. అది లేదు అలా లేదంటే పోయిందంట మళ్ళీ. ఇంకా నాకైతే కనిపించలేదు, అలానే పోవచ్చు అంతే కదా. ఏం చేస్తాను చెప్పు మరి, పోయిందానికి ఏం చేస్తున్నా? ఎట్లా అంటే ఎట్లా పోగొడతావు? నేను పోగొట్టలే, అది పోయింది. అది పోయింది దాన్నారు అట్లా. తెలిసిపోతే ఎట్లయితే తెలియకుండా పోయింది అంతే. అది నువ్వు వింతలే కదా, నే పారేస్తా చెప్పినావు నాకు. నువ్వు వింతని చెప్పినా పిచ్చ మొఖం దానివి 10 సార్లు అని చెప్పినాడు. పని చక్కగా చేస్తాను మగానికి వస్తుంది. నీ పోయి ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఎమ్మడి చిరుక్కు తీసిస్తారు. సేమ్ ప్రింట్ తీసి ఫోటో చూపించాను ఆయన. అన్ని పిచ్చ మొహం దాని పెద్ద. ఆయన ఇజ్జత్
అడుగుతున్నా అన్న, గోల్డ్ పోగొట్టుకోవడం ఏంది నాన్న దరిద్రంగా? కొంటావా ఇప్పుడు? కొనగలుగుతాం మనం? కొనకపోతే అట్లనే ఉంటుంది, కొనాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు రింగు చేతిలో పెట్టుకుంటేనే పెద్ద పోయేది ఏం లేదు నాకు అర్థం. నువ్వు అట్లా మాటలు మాట్లాడకు, ఇదే రింగ్ నేను పోగొడితే నువ్వు ఇట్లనే రియాక్ట్ అవుతావా? లేదు నాకు అర్థం. నువ్వు అట్లా మాటలు మాట్లాడకు, ఇదే రింగ్ నేను పోగొడితే నువ్వు ఇట్లనే రియాక్ట్ అవుతావా? మరి ఎట్లా రియాక్ట్ అయితే మరి? లేదు, కొనాల్సిన ఎట్లా అవసరం రియాక్ట్ లేదు. అయితే మరి? ఎట్లా రియాక్ట్ రచ్చలేత్తో ఎట్లా రియాక్ట్ రచ్చలేత్తో ఇది ఇవ్వడం వల్ల ఏం చేయ నా వల్ల నీ వల్ల నువ్వు పోగొట్టి, నువ్వు నన్ను బ్లేమ్ చేయాలని చూడకు. నువ్వు నీ వల్లనే నువ్వు చెప్పిన ప్రతి పనికి రివర్స్ చేస్తాను ఇట్లా అవుతుంది. చేస్తా అని చెప్పినావు నువ్వు మొత్తం. ఏంటి చేసేది? ఫస్ట్ పింత అని చెప్పినావు నువ్వు. పింతని చెప్పడం ఏంది నాన్న? నీకు ఎందుకు? నేను ఆడదాన్ని ఉన్నా, నేను పిండుతా కదా. నువ్వు పిండనంటేనేగా రుద్దేది ఎందుకు? నువ్వు పింత అంటే నేను పోయి రుద్దు నా పారేస్తా అంటే ఇంత టైట్ ఇగో అచ్చు పడ్డది, ఇది ఎట్లా వెళ్తుంది రింగు? ఏ పారేస్తా అంటే ఇంత టైట్ ఇగో అచ్చు పడ్డది, ఇది ఎట్లా వెళ్తుంది రింగు? ఏ జారిని సబ్బు పడుతుంది, సబ్బు పడితే బిజీకి వెళ్తుంది అది. ఏ నోరు లేచినాయి మరి ఇప్పుడు నీది ఏమైందంతా? గోల్డ్ పోగొట్టి నువ్వు అలా మాట్లాడకు. ఉత్తి పుణ్యానికి వస్తుందా అది? ఏంది ఉత్తి పుణ్యానికి వస్తుందా? పుణ్యానికి వస్తుందా? పైసలు పోయిందంటే పోయి మూసుకొని ఉండు అంతే. నువ్వు వర్లకు ఓకే ఎవరితో నీకు అంత చేతలు అయితే కింద సెఫ్టీ ట్యాంక్ మీద ఏం వర్ల కాదు. అది 10-20 రూపాయలకు వచ్చేది కాదు. అది ఎట్లానన్నా రాని చేయను, అంత నోరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎంత కష్టపడి పెట్టినా అది నీకు ఎంగేజ్మెంట్ నీకు తెలియదా? ఎంత కష్టపడి పెట్టినా చేసినా పోయేదంటే పోతుంది అయితే అంతే. అది చెప్పకు, ఆ రింగు తీసుకురా. పోయి కొనుక్కరా షాప్ పోయి. నేనెందుకు కొనుక్కోసా? పోగొట్టి పో మధ్యలో నాకు అవసరం లేదు రింగ్. నాకు అది ఎంత అవసరం లేదు. పోయి నువ్వు కావాలి రింగ్ పెట్టుకోవాలంటే నువ్వు తెచ్చుకొని పెట్టుకుంటా అంటే పెట్టుకో. నాకు ఇప్పుడు అసలు రింగ్ తెచ్చి నేను పెట్టుకోను. పోగొట్టి రుబాబ్ చేస్తున్నావేంది నాన్న? ఇంకా పోగొట్టినావు. ఏ పిచ్చిదారు తెచ్చి నేను పెట్టుకోను. పోగొట్టి రుబాబ్ చేస్తున్నావేంది నాన్న? ఇంకా పోగొట్టినావు. ఏ పిచ్చిదారు మంచిదారు ఏ పోతే నాకు నన్ను సతాయించొద్దు అర్థమైందా? నోరు లేపక ఫస్ట్ థింగ్ అర్థమైందా? నన్ను సతాయించొద్దు అర్థమైందా? నోరు లేపక ఫస్ట్ థింగ్ అర్థమైందా? ఇది బాగుంది, గోల్డ్ రింగ్ పోగొట్టినావు బరాబరు. మళ్ళీ నా మీద అరుస్తున్నావేంది? అది పోయిందా నేనేం చేస్తాను? సాయంత్రం వరకు ఇంట్లో ఉండాలి. నేను పాటలు పోయించలోపు నువ్వు నాటకాలు ఆడకు. నువ్వు పోగొట్టినావు అంటే నేను అమ్మ నువ్వేదో చేసినావు. అమ్ముకొని పోయి బార్లో పెట్టినా లేకపోతే ఉంచుకున్న దానికి ఇచ్చి వచ్చానే. అమ్ముకొని పోయి బార్లో పెట్టినా లేకపోతే ఉంచుకున్న దానికి ఇచ్చి వచ్చానే. అట్లాంటి ఉంటాయి ఇటువంటి నువ్వు తింగ రేసి గట్టినే ఉంటాయి. అమ్ముకుంటా చేసుకుంటా పోయిందంటే నమ్ముతానే నమ్మ, లేదంటే అమ్ముకున్నాను అనుకోని చెప్పుకో, లేకపోతే డబ్బులు వాడుకున్నాను. నువ్వు అమ్ముకోవడానికి పెట్టలే, నువ్వు అమ్ముకోవడానికి పెట్టలే, ఎంగేజ్మెంట్ కి పెట్టిరాది, అది గిఫ్ట్. పెట్టిన తర్వాత గిఫ్ట్ అన్ని ఏముండదు అన్ని పోతాయి. అంత అస్సాం. నువ్వు ఫస్ట్ వదలకు చేయ, నువ్వు వాయిస్ లేపక ఫస్ట్. నువ్వు ఫస్ట్ వదలకు చేయ, నువ్వు వాయిస్ లేపక ఫస్ట్. రింగు పోగొట్టి నువ్వు ఫస్ట్ వాయిస్ లేపక. 10,000-20,000 వస్తుంది. అది ఎన్ని వేలని ఇంపార్టెంట్ కాదా? పోయిందని నేనేం చేయలే. సంపాదిస్తున్నాం ఎన్ని వేలని ఇంపార్టెంట్ కాదు. కొనగలుగుతావా ఇప్పుడు అదతుల సంపాదిస్తున్నాం ఎన్ని వేలని ఇంపార్టెంట్ కాదు. కొనగలుగుతావా ఇప్పుడు అదతుల బంగారం? పోయి తీసుకురా పో రింగు. మరి అంటే పోయేది ఉంటే నువ్వు సంపాదిస్తూనే పోతుంది, లేకపోతే సంపాదన డబ్బులు ఉంటేనే పోతే అట్లా ఉండదు. తెచ్చిన తర్వాత డబ్బులు ఉంటేనే పోతే అట్లా ఉండదు. తెచ్చిన తర్వాత ఏం చెప్పాలి మరి? పోయిందంటే మళ్ళీ అందుకే చెప్తున్నాను. అది పోయిందని మనం ఏం చేయలేము. ఊర్లోకి అనవసరంగా అంటే పిచ్చి పిచ్చి చేయదు. అర్థమైందా? నాతో కాదు. మీ ఊర్లో రోజు నీకు చెప్పి నాకు తలకే ఖరాబ్ అవుతుంది. చెప్పిన పని దానికల్లా నాకు రివర్స్ చెప్పడు, మళ్ళీ నేను దాన్ని చేసుకోవచ్చుడు. చేసినప్పుడల్లా ఏదో ఒకటి అప్పుడు నువ్వు వరుసుడు. ఇదే పని మనకి ఏమన్నా అయిందా? నువ్వు చెత్తలే తింటున్నావు ఇప్పుడు నోట్లకి ఎట్లా పోతుంది నాన్న? తింటున్నావు ఇప్పుడు నోట్లకి ఎట్లా పోతుంది నాన్న? ఏ పిచ్చిదాను అనే పోయిందానికి ఏం చేస్తా చేయ? నేను పోగొట్టే ఫస్ట్ థింగ్ నాకు తెలియకుండా పోయింది. పోయింది అది ఎవరికో ఇచ్చినావు, నువ్వు ఎవరికో ఇచ్చినావు. అది ఇష్టం లేక పోయింది. అది ఎవరికో ఇచ్చినావు, నువ్వు ఎవరికో ఇచ్చినావు. అది ఇష్టం లేక అంటే ఇంకొనికి ఇస్తాను. నా ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకోవడం ఇష్టం లేక నువ్వు ఎవరికో ఇచ్చినావు. అది ఎవరు నీ ఇష్టం లేకపోతే తీసి పక్కకు పెట్టి సిగ్గు లేకుండా మళ్ళీ తింటావా? నోట్లకి ఎట్లా అవుతా నీకు? ఎవరు నీ ఇష్టం లేకపోతే తీసి పక్కకు పెట్టి సిగ్గు లేకుండా మళ్ళీ తింటావా? నోట్లకి ఎట్లా అవుతా నీకు? ఏం మెంటల్ వేసిందా? నువ్వు అనవసరం వర్లకు చేయాలి. సరే ఇస్తుంది ఎప్పుడు నువ్వు డబ్బులు ఉన్నప్పుడు నేను డబ్బులు ఉన్నప్పుడు అద్దతులో 50,000 ఉందా? 50,000, 20,000, 10,000 వస్తాయి నాన్న ఉట్టిగానే. ₹1 ఉట్టిగానే వస్తుందా? ఎంత 50,000, 20,000, 10,000 వస్తాయి నాన్న ఉట్టిగానే. ₹1 ఉట్టిగానే వస్తుందా? నువ్వు ఎంత పోలినా లాభం ఏంది చేయాలి? పోయిందానికి చెప్పినావు నాన్న, లేపిస్తావు. గోల్డ్ ఎట్లా చెప్పాలి? నీ చెప్పపోతే నన్ను బాత్రూంలో వెతకమంటే నేనెట్లా వెతుకుతా? చేయి పెట్టి వెతుకు. ఎట్లా వెతుకుతావు? ఏ పిచ్చకుండా దానప్ప నీతోనే పిచ్చకుండా దానప్ప నీతోనే నీ ఊకే 10 సార్లు నీతో లొల్లు అయిపోయింది నాకు. ఇంతేనో లేకపోతే ఏమైనా వేసుకుంటా. అనవసరంగా వడవాడేసిన అనవసరంగా తిన్నట్టు లేకుండా నోటి ఏమైనా వేసుకుంటా. అనవసరంగా వడవాడేసిన అనవసరంగా తిన్నట్టు లేకుండా నోటి కాడ తినే వస్తుంది. కొంచెం కూడా ఇంటి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. తింటే పోతే చేయ కడుపులాగి ఎట్ట పోతుంది? ఎందుకు ఏడుస్తున్నావే? రింగు కోసం ఏడుస్తారా చేయవడన్నా? రింగు కొనుక్కుంటే ఇంకో రింగు వస్తా చేయ. రింగు కోసం ఏడవద్దు, రింగు కోసం ఏడవద్దు. అంటే మీ అమ్మోళ్ళు పెడితే పోతే ఏడుస్తావా?
మామూలు పెట్టినా పెట్టకుండా అది మనకు చాలా ఇంపార్టెంట్ రింగ్ నాన్న, ఎంగేజ్మెంట్ రింగ్ అది. ఎంగేజ్మెంట్ రింగ్ అయితే పోతుంది ఏమన్నా రూల్ ఉందా? ఏడ్చేది ఎందుకు చేరు వస్తువు కోసం నీలాంటోడికి ఎంగేజ్మెంట్ రింగే పెట్టొద్దు నాన్న. వస్తువు కోసం నీలాంటోడికి ఎంగేజ్మెంట్ రింగే పెట్టొద్దు నాన్న. వస్తువు కోసం ఏడిపోద్దు ఫస్ట్ థింగ్, అర్థమైందా? అది ఒకటి వస్తువు పోతే కాదు, మెమరీ అది. మెమరీ అయినా పోతుంది, డిలీట్ అయితే మెమరీ అయితే ఏమైనా ఉంటుందా? మన ఫోన్ పోయింది, అలా ఎన్ని ఫోటోలు ఉన్నాయి మనకి పోలేదా మొత్తం? ఇట్లా ఎన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చినావో, ఆ? ఇట్లా ఎన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చినావో. ఆ? గిదే వంకర మాటలే మాట్లాడక ఫస్ట్ అర్థం. నేను ఒంకరనే మాట్లాడతా, నేను ఒంకర మాట్లాడక ఫస్ట్ అర్థం. నేను ఒంకరనే మాట్లాడతా, నేను ఒంకర. నువ్వు వంకర చక్కగున్నావు, అందుకే పోగొట్టున్నావు అద్దతుల ఉంగరం. అందుకే పోగొట్టున్నావు అద్దతుల ఉంగరం. ఏడు పాపు ఫస్ట్ ముష్టి దాంట్లోకి ఏడవకు. కూడా చూస్తే మళ్ళీ గలీజ్గా ఉంటుంది, అర్థమైందా? ఏదో కొట్టిన తిట్టిన అన్నట్టుంది లేవారనేది. ఇప్పుడు చూసినప్పుడు చేయ ఒకసారి. నేను నువ్వు ఒక్క మాట మాట్లాడినా ఎక్స్ట్రా అస్సలు మంచిగా ఉండదు, మూసుకొని ఉండు. నువ్వు ఒక్క మాట మాట్లాడినా ఎక్స్ట్రా అస్సలు మంచిగా ఉండదు, మూసుకొని ఉండు. పోగొట్టినావుగా, మూసుకొని ఉండు. పోయిందా? నేను పోగొట్లే చేయ, నీ వల్ల పోయింది అది, నీ వల్ల. పోగొట్టినావు. దీనికి కర్మ కర్త క్రియ అన్ని నువ్వే. సినిమా డైలాగులు చెప్పు, కర్మ కర్త క్రియ. అవును క్రియనే. నువ్వు చేస్తుంటే నేను పోపదు. పోగొడుతున్నాను రింగు. ముష్టిదానా, నాకు పిచ్చి లేపక అర్థమైందా? బొర్లకు నువ్వు ఫస్ట్ థింగ్ చేతి లేపుతావు, పిచ్చపోకుందానా? బలిసిందా? నాటకాలు అవుతున్నావు లేకపోతే మూసుకొని ఉండు. పోతే పోయింది, పిచ్చి బొక్కలది ఉంటే పోతే ఎంత. ఎట్లా పోగొడుతున్నా నా ఎంగేజ్మెంట్ రింగ్? నువ్వు ఫస్ట్ ఏడు పాపు నాన్న, ఏడు పాపితే మంచిది. అది బాత్రూంలో ఎన్నో మూలాలు పడ్డట్టు నేను చూసిన, దొరకండి ఒకసారి చూసినప్పుడు. ఏడువాకు నాన్న ఫస్ట్, నువ్వు అర్థమైందా? ఏడువాకు. హలో ఏడు పాపు పిల్ల, ఇది మెచ్యూరిటీ లేదా? ఏడుపుకి ఇదే సంబంధం. మెచ్యూరిటీ ఉంది, అందుకే పోగొట్టినావు. లేనా చూద్దు రాజే, దొరకదు, ఇంకెక్కడ ఉంటుంది అది? ఉంటుంది చేయ అల్ల పడ్డ. నేను నాకు అనిపించలే చేయ, చాలు కూడా లేదు. అది అల్లనే చూద్దాం ఒకసారి. రానుకో. దాంటే పిచ్చి దాంట్లో దోలాడుకో. నాకు వద్దు, నీకు రింగ్ వద్దు, నీ ఎంగేజ్మెంట్ వద్దు, ఏదొద్దు, నా జోలికి రాకు. అంటే వద్దు, ఇప్పుడు రింగ్ తేవా నీకు అంతేనా? ఏ వద్దు. రింగ్ కొనుక్కొస్తా పోయి, ఇప్పటికి కిందికి పోయి కొనుక్కొస్తావు. నేను ఎంతసేపు కొనుక్కొస్తా? పడు, షాప్ కార్డు వేసుకొచ్చు. పడ్జాయ తీసుకో, రింగ్ అంటే తీసుకో, పెట్టుకో, నువ్వే పెట్టుకో. ఒరిజినల్గా చూసుకో, ఒరిజినల్ అది. పెట్టవా రింగ్ పెట్టవా? రింగ్ పెట్టవా నాన్న? రింగ్ పెట్టవా నాన్న? మేము రింగు కోసం పెడుతున్నా జయ. అయ్యో లేదు, రింగు కోసం పెడుతున్నా చేయకూడనా? పెట్టు. అసలు చూడు, అది ఒరిజినల్గా కదా చూడు నాన్న. నువ్వు నాటకాలు ఆడకు. ఏ రింగ్ చేయ చెప్పు? రింగ్ ఏది ఇది? పెట్టు, రింగ్ పెట్టవా? ఎమోషన్స్తో ఆడుకోకు, చెప్పు. ఎమోషన్స్తో ఆడుకోకు. అవును, ఎమోషన్తోనే చెప్పు. ఏమనుకుంటున్నావు? ఎలా ఫీల్ అయినావు? ఏంటి నీది? నిన్ను 4 గుద్దాలనిపిస్తుంది నాన్న, ఏం చేయలేకపోతున్నా. సరే అక్కడ చెప్పు. మస్తు లేదు, బొక్కలైపోయింది ఫస్ట్.